ఫ్రెండ్స్, ప్రధాని మోడీ హత్యకు కుట్ర. అమెరికా నిఘా సంస్థలో బేరసారాలు, ముగ్గురు అరెస్ట్. అసలు ఎవరు? ఆళ్ళకంత అవసరం ఏమొచ్చింది? అనే విషయాలు మనం పూర్తిగా తెలుసుకుందాం. వాళ్ళని ఎలా పట్టుకున్నారనే విషయాలు మనం కీలక పాయింట్లన్నీ కూడా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, బీహార్‌లో సంచలనాత్మక కేసు వెలుగులోకి వచ్చింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హత్యకు కుట్రను పోలీసులు భగ్నం చేశారన్నమాట. ఇందుకు సంబంధించి 22 ఏళ్ల అమన్ తివారీతో పాటు మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. సో, ఈ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం సృష్టిస్తోంది. భద్రతా సంస్థలు ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నాయి. ఈ మొత్తం ఘటనపై సమగ్ర దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నామని డీజీపీ తెలిపారు. సో, అతనిపై గతంలో ఒక కేసు ఉన్నట్లు సమాచారం అందింది. అన్ని కోణాల్లోనూ క్షుణ్ణంగా దర్యాప్తు జరుగుతోంది. ఆ యువకుడి అసలు ఉద్దేశం ఏమిటో కూడా నిర్ధారిస్తున్నానని డీజీపీ వెల్లడించారు. సో, ఈ కుట్ర కోసం అమన్ తివారీ అమెరికా గూఢచార సంస్థ అయిన సీఐఏకు ఒక ప్రతిపాదన పంపింది. ప్రతిఫలంగా భారీ మొత్తంలో డబ్బులను డిమాండ్ చేసినట్టు దర్యాప్తులో వెల్లడైంది. ఈ కుట్రను అమలు చేయడానికి అతను 22 రోజులు సమయం కూడా కోరాడు. ఈ సమాచారం అందిన వెంటనే నిఘా సంస్థలు స్థానిక పోలీసులను అప్రమత్తం చేశారు. ఈ విషయాన్ని జాతీయ భద్రతాపరమైన ఆందోళనగా పరిగణిస్తున్నారు. మొత్తం నెట్వర్క్‌పై దర్యాప్తు జరుగుతోంది. పోలీసులు వేగంగా చర్యలు చేపట్టి ముగ్గురిని అరెస్ట్ చేశారు. సో, అందిన నిఘా సమాచారం మేరకు బక్సర్ దొమ్రన్ పోలీసుల సంయుక్త బృందం రంగంలోకి దిగింది. బక్సర్ జిల్లాలోని అమర్ తివారీ ఇంటిపై దాడి చేసి అతనిని అరెస్ట్ చేశారు. అతను ఇచ్చిన సమాచారం ఆధారంగా మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు. అయితే వారి పేర్లను గోప్యంగా ఉంచారు. తదుపరి విచారణలో వివరాలు వెల్లడి కావచ్చని పోలీసులు చెబుతా ఉన్నారు. నిందితులందరినీ నిఘా విభాగం అదుపులో తీసుకొని విచారిస్తోందన్నమాట. సో, ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.